ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ గద్దెనెక్కి చాలా కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి పదవి అందకపోవడంతో వంగవీటి రాధ అసంతృప్తితో ఉన్నారా? టీడీపీ అధినాయకత్వంపై ఆయన నారాజుగా ఉన్నారా? పార్టీ మారే దిశగా రాధ అడుగులు పడుతున్నాయా? ఇక సొంతగా ఎదిగే ప్రయత్నంలో కాంగ్రెస్ వైపు ఆయన చూస్తున్నారా? ఏపీ రాజకీయ వర్గాల్లో సడన్గా ఈ చర్చ మొదలైంది. అదేంటో చూద్దాం. బలం బలగం ఉన్న కొందరు నాయకులకు ఎందుకో కాలం కలిసిరాదు. అలాంటి నాయకుల జాబితాలో మొదటి వరుసలో ఉంటారు వంగవీటి రాధాకృష్ణ. అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందే ఎమ్మెల్యే అయిన రాధ ఎందుకనో రాజకీయాల్లో ఉండాల్సిన స్థాయిలో లేరనే చెప్పాలి. పార్టీలు మారినా ప్రభుత్వాలకు సన్నిహితుడిగా ముద్రపడ్డ ఆయన రాజకీయంగా మాత్రం చాలా వెనుకబడిపోయారు. వంగవీటి లాంటి బ్రాండ్ ఉన్న రంగా వారసత్వాన్ని ఆయన బలంగా ముందుకు తీసుకెళ్లలేకపోయారన్న వాదన చాలా ఉంది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాలో అంతర్మథనం మొదలైనట్లుగా చర్చ జరుగుతుంది. వంగవీటి రంగా తనయుడుగా పరిచయం అవసరం అక్కర్లేని పేరు రాధాకృష్ణదే. ఆయన 2004లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇంకేముంది, రాధాకు పాలిటిక్స్లో తిరుగులేదని ఆయన అభిమానులు అనుచరులు ఆశించారు. కానీ 2008 నాటికి ఆయన పార్టీ మారారు. ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014 నాటికి వైసీపీ కండుగా వేసుకున్నారు రాధాకృష్ణ. ఎన్నికల్లో పోటీ చేసిన అక్కడ చొక్కెదురైంది. ఇక 2019 నాటికి సైకిల్ ఎక్కారు ఆయన. కానీ ఎందుకనో పోటీ చేయలేదు. ఇలా పార్టీలెన్ని మారినా పాలకులకు ఆప్తుడిగా ముద్రపడ్డా పదవులు మాత్రం రాలేదు. 2004లో తప్ప ఏ ఎన్నికల్లోనూ విజయం దక్కలేదు. కానీ 2019 తర్వాత రాధా పార్టీ మారలేదు, టీడీపీలోనే కొనసాగుతున్నారు. 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ తిరస్కరించారు. కొడాలి నాని లాంటి నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినా రాధా ఎందుకనో ఫ్యాన్ పార్టీ నీడన చేరలేదు. కీలక పదవులు ఆఫర్ చేసినా తీసుకోలేదని చెబుతుంటారు. రెండు 2019-24 ఎన్నికల్లో టీడీపీ తరపున క్యాంపెయినింగ్ చేశారు వంగవీటి రాధాకృష్ణ. 24లో కూటమి అధికారంలోకి రావడంతో ఇక రాధా ఫేట్ మారిపోయినట్లేనని అంతా భావించారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయినట్లేనని ప్రచారం జరిగింది. అదిగో ఇదిగో అంటూ టీడీపీ కేడర్ కూడా మాట్లాడుకున్నారు. తీరా చూస్తే ఇప్పటి వరకు పదవి దక్కలేదు. మధ్యలో ఆయన అనారోగ్యానికి గురైన సమయంలో లోకేష్ స్వయంగా రాధా ఇంటికి వెళ్ళి పరామర్శించారు. పదవి గ్యారంటీ అని హామీ కూడా ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. ప్రస్తుతం చర్చల్లోనూ ఆయన పేరు వినిపించడం లేదు. ఆ మధ్య ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరిగితే రాధా పేరు చర్చకు రాలేదు. అంతెందుకు, త్వరలోనే రాజ్యసభ పోస్టులు భర్తీ కానున్నాయి. ఆర్ఎస్లోనూ రాధా గురించిన ప్రస్తావనే ఉండడం లేదు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా టీడీపీ అధినాయకత్వంపై నారాజుగా ఉన్నారన్న వాదన వినబడుతుంది. అందుకే ఇక పదవుల గురించి పార్టీ హైకమాండ్ను అడగకూడదని ఆయన నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. తనకున్న బలగాన్ని సమీకరించుకొని సొంతగా బలపడే దిశగా రాధా ఆలోచన చేస్తున్నారని టాక్. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వంగవీటి రాధాకృష్ణ సొంతగా పార్టీ పెట్టే అవకాశాలు లేవని సమాచారం. పోనీ జనసేన, బీజేపీ లేదా వైసీపీ వైపు వెళతారా అంటే అలాంటి అవకాశాలు లేదనే టాక్. మరి రాధా చూపు ఎటువైపు ఉందన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. తనను తాను నిరూపించుకునేందుకు కాంగ్రెస్ వైపు రాధా చూస్తున్నారన్న గుసగుసలు వినబడుతున్నాయి. ఆ దిశగా మంతనాలు జరుగుతున్నాయంటూ విజయవాడలో ప్రచారం జరుగుతుంది.
ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడటం లేదు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఇంకా హస్తం పార్టీని జనం కరుణించడం లేదు. లీడర్లు క్యాడర్ ఉన్న కాంగ్రెస్ ఇంకా జీరోలోనే ఉంది. పీసీసీ చీఫ్గా షర్మిల ఉన్న హస్తం పార్టీ గ్రాఫ్ పెరగలేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ పగ్గాలను ఇతర నాయకులకు ఇవ్వాలన్న ఆలోచన జరుగుతుందట. దేశవ్యాప్తంగా యాక్టివ్గా మారిన హస్తం పార్టీ ఇక ఏపీలోనూ బలపడే దిశగా గట్టి నాయకుడికి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించిందట. వంగవీటి రాధ అయితే బెటర్ అని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందని సమాచారం. ఆ దిశగా ఇప్పటికే హస్తం పార్టీ అధినాయకత్వం ఒక సర్వే కూడా చేయించిందని, ఆ సర్వే ఫలితాలు రాధాకు అనుకూలంగా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఢిల్లీ పెద్దల నుంచి వంగవీటి రాధాకు ఇటీవల ఫోన్ వచ్చిందని తెలుస్తుంది. ఎలాగూ తనకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పదవి రాకపోవడంతో వంగవీటి రాధ అసంతృప్తితో ఉన్నారట. అందుకే పదవుల కోసం ఆరాటపడకుండా సొంతగా బలపడాలని ఆయన నిర్ణయించుకున్నారట. తాను బలపడితే పదవులు వాటంతట అవే వస్తాయని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఆ దిశగా ఇక కాంగ్రెస్లోకి వెళ్ళి తనను తాను నిరూపించుకునేందుకు రాధ సిద్ధమవుతున్నారన్న వాదన వినబడుతుంది. వంగవీటి అభిమానులు అనుచరులు కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగానే ఉన్నారని టాక్. ఎలాగూ కాంగ్రెస్ పాలిటిక్స్ వంగవీటి రాధాకు కొత్త కాదు. పైగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది కూడా ఆ పార్టీ నుండే. కాబట్టి అధినాయకత్వంతోనూ ఆయనకు మంచి పరిచయాలున్నాయి. రాధాకు పదవి ఇస్తే షర్మిల కూడా అడ్డు చెప్పకపోవచ్చు. కాంగ్రెస్కు ఇప్పుడు రాధా అవసరం చాలా ఉంది. ఈ తరుణంలో తనను ఏరి కోరి ఆహ్వానిస్తున్న పార్టీలో చేరి తన సత్తా ఏంటో చూపాలని రాధా భావిస్తున్నారట. తన జూనియర్లు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులైతే తనకేం తక్కువ అని ఆలోచిస్తున్నారట. బలం, బలగం, సామాజిక వర్గ ప్రోత్సాహం ఉన్నా తాను ఎందుకు ధైర్యంగా అడుగులేయొద్దని ఆయన ఆలోచిస్తున్నారని సమాచారం. అందుకే వంగవీటి రాధా చూపు హస్తం పార్టీ వైపు ఉందని టాక్ బలంగా వినబడుతుంది. వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ ఎంట్రీపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ తెర వెనుక మాత్రం ఏదో జరుగుతుందని తెలుస్తుంది. మరి ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారంలో నిజముందా, లేక టీడీపీలోనే ఆయన ఉంటారా, లేక ఇతర పార్టీల వైపు ఏమైనా మొగ్గు చూపుతారా అన్నది త్వరలోనే తేలిపోవడం ఖాయమంటున్నారు రాధా అనుచరులు. మరి వంగవీటి రాధాకృష్ణ రాజకీయ పయనం ఎలా ఉంటుందనేది మాత్రం వేచి చూడాలి.